నమస్తే సార్. నమస్తే. సార్, విమెన్ ఎంపవర్మెంట్ ఇది ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని సార్లు మాట్లాడుకున్నా నెవర్ ఎండింగ్ టాపిక్. సో, విమెన్ ఎంపవర్మెంట్ గురించి రకరకాలుగా మనం వింటూ ఉంటాము. కాకపోతే విమెన్ అనేసరికి డెఫినెట్‌గా ఎలా అంటే ఒక వీకెస్ట్ పర్సనాలిటీ ఇన్ ది వరల్డ్ అన్నట్లు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ చాలామంది ఉమెన్స్ ఏంటంటే ఎందులోనూ తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలామందికి చాలా విషయాల అవగాహన అనేది లేకుండా పోతుంది. సో, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఏం చేయాలి అనేది మీ మాటల్లో? విమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. హ్మ్. మహిళకు అధికారం ఉండాలి. దేంట్లో అధికారం ఉండాలి? దేంట్లో అయినా ఉండొచ్చు. ఉండాలి. వారికి స్వేచ్ఛ ఉండాలి. హ్మ్. వారి భావాలలో ఉండాలి. హ్మ్. అంతకు మించి వ్యక్తిత్వంలో, కుటుంబంలో వారిని గౌరవించే ఒక వాతావరణం ఉండాలి. హ్మ్. స్త్రీ పురుషుడు ఈక్వల్ కాదు, హ్మ్. స్త్రీయే ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఉదయం స్వాగతం నుంచి రాత్రి స్వస్తి దాకా హ్మ్. మగవాడి యొక్క నడక, నడత, ప్రవర్తన, విధానము, ధోరణి వీటన్నింటినీ కూడా నిర్ణయించేది మహిళే. హ్మ్. అంటే బ్యాకింగ్ ఉండి, హ్మ్. అందుకని మహిళ యొక్క స్వేచ్ఛకు గౌరవాన్ని కల్పించాలి. మహిళల యొక్క అభివృద్ధి అనేక రంగాలలో, ఒక వ్యవసాయంలో, పరిశ్రమల్లో. అయితే కేవలం టాప్ క్లాస్ సిటీస్లో ఉంటూ కాస్మోపాలిటన్ సిటీస్లో తిరిగేటువంటి లేడీస్ గురించి నేను చెప్పట్లేదు. హ్మ్. పల్లెల్లో ఉంటూ కంకర కొట్టుకుంటూ కూలి పనులు చేసుకుంటూ బీడు నేల గుండెల్లో బీజం మొలిపించేవాళ్ళు, రాళ్లల్లో నీళ్ళైపారి రత్నాలు పండించేవాళ్ళు, ఎవరి అడుగుల సవ్వడి వింటే ఈ పుడమి తల్లి ఉప్పొంగి పులకిస్తుందో ఆ అన్నదాతలు, మన జాతి వెన్నెముకలైన రైతన్నులకు హ్మ్. ఊతంగా నిలబడే స్త్రీలు, హ్మ్. పొగగొట్టపు భూంకారంలో ఓంకారం వినేవాళ్ళు, హ్మ్. మరలోపల మరలై తిరిగి సిరులను సృష్టించేవాళ్ళు, తమ శ్రమధన ఇంధనంతో ఈ ధరణీ చక్రాన్ని గిరగిర తిప్పేవాళ్ళు, కర్మవీరులు, కార్మిక యోధులకు తోడయ్యే మహిళలు, హ్మ్. రమ్యహర్మ్య నిర్మాణంలో రాళ్ళెత్తే కూలీలు, హ్మ్. తమ నరాలే దారాలుగా మేలుబట్ట నేసేవాళ్ళు, వావ్. రహదారులు వేసేవాళ్ళు, రైలు బస్సు నడిపేవాళ్ళు, కళ్ళు గీసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, అబ్బా. కాడి పట్టేవాళ్ళు, మేడి దున్నేవాళ్ళు, ఆ. బట్టలు ఉతికేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, హ్మ్. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలకి ఒక సమగ్ర శక్తి స్వరూపమైన శివంగి. అంటే సింహము మేలైతే శివంగి ఆడది కదరా అన్నాడు. హ్మ్. కాబట్టి వీటన్నిటిలో కూడా మనిషి యొక్క ప్రగతికి, సంక్షేమానికి, అభ్యుదయానికి, అభివృద్ధికి ఒక ప్రతీక మహిళ. హ్మ్. కాబట్టి మహిళా సాధికారత అంటే ఏదో వాళ్ళకి డ్రెస్సుల విషయంలో స్వేచ్ఛ ఇచ్చేయాలి ఈ స్థాయి కాదు. హ్మ్. మహిళ ఒక అపురూపమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక వీరనారిగా గుర్తించింది భారతదేశం. సూపర్. ప్రపంచ దేశాలన్నీ కూడా చెట్ల తొర్రల్లో, కొండ గుహల్లో నివసించినప్పుడే గార్గేయి, మైత్రి వేదాధ్యయనం చేసిన పవిత్ర భూమి, పుణ్యభూమి, ధన్యభూమి, హ్మ్. కర్మభూమి, యోగభూమి. అందుకే నువ్వు ఏదైనా తీసుకోండి మీరు, హ్మ్. మంత్రవాదులు, తంత్రవాదులు, మాయావాదులు, ఛాయావాదులు, నాగులు, యోగులు, మునులు, ఋషులు, తపస్సులు, సిద్ధులు, జ్ఞానులు, అవధూతలు అందరూ ఆ స్త్రీమూర్తిత్వానికి చేతులెత్తి నమస్కరించారు. అది భారతదేశం. వావ్. కాబట్టి భారతదేశం ఇచ్చినంత స్వేచ్ఛ ఎక్కడ ఇవ్వలేదు హ్మ్. స్త్రీకి. ఆ స్వేచ్ఛను ఎలా వాడుతున్నారు అనేది వారిని మనం తక్కువ చేయకూడదు. మారుతుండే కాలానుగుణంగా స్త్రీ కూడా తన ప్రవర్తనను మార్చుకుంటోంది. అయితే స్త్రీకి స్త్రీయే శత్రువు హ్మ్. లాంటి మాటలు అక్కడక్కడ వస్తున్నాయి. హ్మ్. వీటికి అతీతంగా వాళ్ళు ఎదగాలంటే ఒక చైతన్యవంతమైనటువంటి స్థాయిలో వాళ్ళని నిలపాలి. అదే మహిళా సాధికారత. వావ్. మహిళా సాధికారత అంటే పురుషుల్ని, మహిళను సమానంగా రూల్ చేయగలిగినటువంటి మహిళా శక్తి. హ్మ్. నీవు మహిళకు నువ్వే శత్రువు అయితే నువ్వు రేపు హౌ యూ కెన్ బీ ఎన్ ఎంపవర్డ్ ఉమన్. కాబట్టి మహిళా సాధికారత అంటే మనకు కరెక్ట్ అయిన అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో, పాజిటివ్ వైపు నడిపించే స్థాయిలో, ఒక అభ్యుదయ పదంలో ప్రపంచాన్ని తీసుకుపోయే స్థాయిలో ఉంది లేడీ. హ్మ్. ఉమెన్ లేదనేది చాలా పొరపాటు. హ్మ్. మీరు ఏదైనా తీసుకోండి, ఒక సంగీతం, హ్మ్. ఒక లతా మంగేష్కర్కి చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కరిస్తుంది. Yes. ఒక పి సుశీలమ్మ తెలుగులో, అవును. తెలుగింటి తెల్ల కోకిల అన్నా నేను అనేక వేదికల మీద. అవునవును. తెలుగింటి తెల్ల కోకిల, హ్మ్. శ్వేత కోకిలమే, హ్మ్. ధవళవర్ణ సంశోభిత, హ్మ్. కల్పనా చావ్లా, హ్మ్. శ్రీమతి ఇందిరాగాంధీ, హ్మ్. సుష్మా స్వరాజ్. హ్మ్. అది కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, వర్ణము లేదు, వర్గము లేదు. హ్మ్. స్త్రీ యొక్క పాత్ర అమేయం, అమోఘం, అఖండం, అప్రతిహతం, దివ్యరసాద్భుతం, హ్మ్. అగ్రగణ్యం. కాబట్టి మహిళా సాధికారత పేరుతో ఆమెని ఇప్పుడు అధికారం అనేది లేదు, ఆల్రెడీ ఇచ్చున్నాం. దాన్ని వారు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకోవాలి అనే చైతన్యాన్ని వారికి ఇచ్చినప్పుడు ఆ మహిళా సాధికారతకు సార్థకత ఏర్పడుతుంది, పరమార్థం ఉంటుంది. వాళ్ళు కూడా అద్భుతమైన నాయకులుగా ఎదుగుతారు అనేక రంగాలలో. తద్వారా సమాజం శాంతితో పల్లవిస్తుంది, పరిమళిస్తుంది, ప్రగతిపూర్వకంగా భాషిస్తుంది.
ఎంత ఎదిగినప్పటికీ కూడా ఏంటంటే ఇంటికి వచ్చేసరికి స్త్రీ అనేసరికి ఎప్పటికీ కూడా ఒక భర్త చాటు భార్య, ఒక ఇంట్లో ఒక అందరితో పాటు ఉండే ఒక గృహిణి అనేది మాత్రం ఎప్పుడు ఉంటూ ఉంది. ఈ భావన ఉంటుంది కానీ ఇది పూర్తిగా నిజం కాదేమో. కొంత నేను దీంట్లో విభేదిస్తున్నా మీతో. అదేంటంటే మగవాళ్ళు చెప్పే అబద్ధం ఒకటి ఉందిరా, ఆడవాళ్ళు చెప్పే అబద్ధం ఒకటి ఉందిరా అన్నాడు ఒక మేధావి. అవునా? ఏంటి అబద్ధం? మగవాడు చెప్పే అబద్ధం ఏంటంటే టోటల్ ఇంట్లో మందే కమాండ్, మనం ఎట్ట చెప్తే అట్ట వినాలి అని చెప్పుకుంటాట ఫ్రెండ్స్ సర్కిల్లో. కానీ నిజానికి వాడి భార్య కానీ పిల్లవాడు కానీ నవ్వుతూ గ్లాస్ మంచినీళ్ళు కూడా వాడు తెచ్చిరట. వీడు చెప్పుకుంటాడు బయట 9 o'clock కల్లా నేను ఉంటాను ఇంట్లో. డిసిప్లిన్ పొందా. ఇంట్లో తాళం వేశారంటే వాడు బయట నిలబడి కావాలిగా. సో వాడు చెప్పుకునేది బయట చెప్పుకుంటాడు. సో టోటల్గా మందే కమాండ్ అంటాడు. అదేవిధంగా అంటే ఇది ఒక జోక్లో చెప్పిన మాట. ఆడవాళ్ళు చెప్పి ఒక అబద్ధం ఉందయ్యా అన్నాడు. అదేంటంటే ఏవోనండి మా ఆయన అడిగి చెప్తా అంటారట. వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేస్తుంటారట. సో ఇది ఒక భావ వైరుధ్యం. కానీ మొత్తం మీద అగ్రగణ్యమైన సేవలు అందిస్తోంది స్త్రీమూర్తి మటుకు. కాబట్టి మహిళా సాధికారత అనేది ఉన్నది అనేక రంగాలలో. ఇప్పుడు యాంకరింగ్ రంగంలో తీసుకుంటే వరల్డ్స్ టాపెస్ట్ ఎవరు? ఓఫ్రా విన్ఫ్రే. మగవాడు కాదు. మన ఇండియాకి ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. అయితే వీళ్ళంతా అగ్రగణ్యంగా ఎదిగిన వారు సార్. కామన్ మ్యాన్ పరిస్థితి, కామన్ మ్యాన్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ వల్ల అనేక మార్పులు వచ్చాయి. ఒక భార్య భర్త పిల్లవాడు అమ్మాయి ఉంటే 4 సెల్ ఫోన్ ఉంటాయి, ఎవరికెవడు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఇంట్లో నలుగురు 4 మూలలకు కూర్చొని ఫోన్ చూసుకుంటుంటారు. గెలాక్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు త్రూ సెల్ ఫోన్. కానీ వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ లెర్నింగ్? ఇంతకుముందు మహిళలు వాళ్ళ వలన ఒక పద్యం వచ్చేది, ఇందుగలడందు లేడని సందేహం మూలదు అనేదో ఇంట్లో మనకు వచ్చేది. గజాననం భూతగణాది సేవన అలసాని పెద్దన గారి పద్యం అమ్మ చెప్తే అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల మూర్ము అని. శ్యామలా దండకంలో మా అమ్మ చెప్తే నాకు ప్రోల సద్వాళి శేఖరీభూత సీతాంశురేఖ మయూఖావళీనద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని భబ్రూలతా పుష్ప సందేహ కృత్యారు గోరోచన పంక కేళి లలామాభిరామే సురామే రమే ప్రోలసద్వాళిక మౌక్తిక శ్రేణిక చంద్రిక మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్ర సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీస్వరే భాస్వరే సుస్వరే వల్లకీవాదన ప్రక్రియలోల తాళీదళాబద్ధ తాటంకభూష విశేషాన్వితే సిద్ధ సమ్మానితే అంటూ కాళిదాసు మహోగర దగ్గరంగా ఆర్తితో ఆర్ద్రతో ఆలపించినంతా ఎట్టొచ్చాయి. ఇంట్లో అమ్మా నాన్న చెప్తేనే కదా ఆ సంస్కృతి క్రమంగా పోతోంది. అసలు మీరు పాడే పద్యాలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి సార్. చాలా ఆనందం. ఎలా ఇదంతా అసలు మీకు? ఇదంతా ఏదంటే మా అమ్మా నాన్నల ఇదే. అంతే చెప్తున్నాను, మహిళా సాధికారత ఇంట్లో ఉంది కాబట్టి మనకు వస్తున్నాయి. మీరు చక్కగా సంభాషిస్తున్నారు, మీకు చక్కగా ఒక గానం వచ్చింది, మీకు చక్కగా ఒక పాట వచ్చు, ఒక సరళీ స్వరాలు నేర్చుకుంటున్నావు. ససరి రి గమ రి గమ పప గమ పప దద మమ పప దద ని పప దద ని సస ని దద పప ని దద ప. ఇవంతా ఎట్లా వస్తున్నాయి అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడమే కదా. అందుకనే చిన్న ఈశ్వరి ఒక మాట అంటాడు, ఈ ప్రపంచంలో నీవు అభివృద్ధి పదంలోకి రావాలని తమకంటే ఎదిగిపోవాలని కోరుకునేది నిజంగా ఇద్దరే రా అన్నాడు. ఎవరు వారు అంటే అమ్మా నాన్న అన్నాడు. అటువంటి అమ్మల కన్నా అమ్మ ఉమెన్ ఎంపవర్మెంట్. సృజన వేళ సరస్వతి, పాలన వేళ శ్రీ మహాలక్ష్మి, లయవేళ రుద్రకాళి భద్రకాళి. యాంకర్లో కూడా ఒక భద్రకాళి ఉంది. భద్రకాళి ఉందా లేదా అంటే ఆవేశపడి గాంధీని మోహన్ కుమార్ గాంధీ గారిని అడగకూడదు, ఎవరిని అడగాలి? మీ ఆయన్ని అడగాలి. సో ఆ విధంగా వారి పాత్ర సుస్థిరం, అజేయం. ఈ సమాజ ప్రగతికి పనికొచ్చేది పురుషుడి కంటే ఎక్కువ స్త్రీ అమ్మ. వాళ్ళకుండే ఓపిక మనకు లేదు. ధరణి అవని భూమి ఎంత ఓర్పు. పిల్లవాడు పాకుతుంటే వాడిని తీసుకొని వచ్చి అంతా క్లీన్ చేసి టైంకి వాళ్ళ శ్రీవారికి టిఫిన్లు పెట్టి ఆఫీసులు పంపించి పిల్లవాళ్ళని చదువు పంపించి వృత్తి వ్యాపారంలో ఆ దక్షత యోగ్యత మగవాడికి సిద్ధిస్తున్నదంటే కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఉమెన్ అమ్మ. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు రావాలి అని నేను ఇప్పుడు అనుకోను. ఇండియా ఈజ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్రెడీ ఉమెన్ ఈజ్ ఎంపవర్డ్. ఆల్రెడీ మహిళకు ఎంపవర్ అయిపోయింది, అధికారత సిద్ధించింది. అయితే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఆ భావనలు తొలగించేందుకు మటుకు ఒక చైతన్యవంతమైన సమాజాన్ని ఏర్పరచాలి. ఈరోజు చాలా ఆనందం ఏంటంటే గొప్పవారు చాగంటి గారు, గరికపాటి గారు లాంటి మహనీయుల యొక్క బోధనలు, మీరందరూ చేసే ఇంటర్వ్యూలు, వీటన్నిటిని వారు వింటూ మారే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా మీకు కోపం వస్తుందేమో కానీ
భార్య బాధితులు కూడా ఉన్నారు ఇంకొక వైపు. కోపమే ఉంది సార్, అది ప్లస్లు మైనస్లు అన్ని చోట్ల ఉంటాయి కదా. ఉంటాయి. కాబట్టి మహిళా సాధికారత అంటే వారి హక్కుల్ని గౌరవించడం, వారి పవిత్రతను ఆదరించడం, వారి యొక్క పాత్ర సమాజంలో ఎంతో విలువైంది, దానికి అవకాశాలు కూడా వారికి కల్పించాలి. ఇటువంటి ఒక సమాజం చైతన్యభరితంగా ఏర్పడినప్పుడు తప్పకుండా మహిళా సాధికారత అనేది సాకారం అవుతుంది. బాబా, నిజంగా విమెన్ ఎంపవర్మెంట్ అనేది నాకు తెలిసింది చాలా తక్కువ యాజ్ ఏ విమెన్గా. బట్ అసలు మీరు చెప్పే విధానం కానివ్వండి చాలా అసలు అద్భుతం సార్. మీతో మాట్లాడడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాంతోపాటు మీరు మమ్మల్ని కేవలం సబ్జెక్ట్ మాత్రమే మాకు వివరించకుండా మధ్య మధ్యలో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మీ సంగీతంతో, మీ పద్యాలతోటి. రియల్లీ సార్, రియల్లీ వండర్ఫుల్. మిమ్మల్ని ఈరోజు మా స్టూడియోకి పిలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. రియల్లీ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.